దేవునికి స్తోత్రం కలుగును గాక. 2026 ఫిబ్రవరి 19వ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. పౌలు మహాశయుడు దేవుని యొక్క ప్రత్యక్షత పొందినవాడై దైవత్వాన్ని పరిపూర్ణంగా సంతరించుకుని ప్రభు కొరకై ముందుకు సాగుతూ ఉంటుండగా ఆయన ద్వారా దేవుడు అనేక ప్రాంతాల్లో పరిచర్యను జరిగిస్తూ అనేక మందిని రక్షిస్తూ అనేక సంఘాలు కట్టడానికి దేవుడు తన కృపా ద్వారములు తెరిచి ఉన్నాడు. ఆ భాగంగానే ఆయన పరిచర్య ప్రయాణంలో ఉంటుండగా కొరింథీ సంఘం నుంచి ఒక లేఖ ఆయనకు రావడం జరిగింది. అదేమనంటే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ పౌలు గారిని అడగాలనుకున్నారు. వాళ్ళు రాసిన ఉత్తరాన్ని బట్టి ఈ 7వ అధ్యాయం జవాబుగా వాళ్ళకి రాస్తూ ఉన్నాడు. మొదటి నుంచి 40 వచనాల వరకు చూస్తే వివాహం విషయంలో పౌలు గారి ఉద్దేశం అర్థం చేసుకునేందుకు కొన్ని సత్యాలు రాయడం జరిగింది. దేవుడు బైబిల్ అంతటినీ తన సేవకుల చేత రాయించాడని మనకు తెలుసు. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో మాట మనం చూడగలుగుతాం. దేవుడు వెల్లడి చేసిన దేనినైనాను ఎదిరికించేందుకు పౌలు గారు సాహసించట్లేదు. అసలు పౌలు కొత్త నిబంధనలో రాసినటువంటి మాటలన్నిటినీ కూడా దేవుడు రాయించినవేనని మనకు తెలుసు. ఎందుకు రాయించాడు వీటన్నిటిని అంటే సంఘం యొక్క మేలుకొలుపు కొరకు దేవుడు రాయించాడు. ఈ రాయబడినటువంటి ఈ లేఖన భాగం వారి హృదయాలలో వివాహం విషయమై, లేదా వివాహం చేసుకోకపోతే ఏంటి పరిస్థితి, ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత భార్య గాని భర్త కానీ అవిశ్వాసులుగా ఉండుంటే అప్పుడు పరిస్థితి ఏంటి, వివాహం చేసుకున్న తర్వాత కొద్ది కాలం కాపురం చేశాక భర్త భార్య చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని వాళ్ళలో కలిగిన ప్రశ్నలను పౌలు గారికి పంచుకున్నారు. ఆయన ఆ మాటలకు జవాబిస్తూ జారత్వాలు జరుగుతున్నాయి. వివాహానికి ముందే అక్రమమైనటువంటి సంబంధాలు కలిగి ఉంటున్నారు. అలాంటి వాడు బుద్ధిహీనుడు. కాబట్టి ప్రతివానికి సొంత భార్య, ప్రతివానికి సొంత భర్త ఉండాలి అన్నది. సొంత భార్య ఏంటి, సొంత భర్త ఏంటంటే అద్దె భార్యలు అద్దె భర్తలు కూడా ఉన్నారు కదా. సొంత భర్తలు సొంత భార్యలే కాదు, అద్దె భర్తలు అద్దె భార్యలు కూడా ఉన్నారు. సమరయ స్త్రీకి 5 భర్తలట, 6వ వాడు కూడా అప్పుడు ప్రజెంట్ ఉన్నాడు అన్నాడు. ఆమె స్టన్ అయిపోయింది, నా గురించి ప్రభు ఎలా చెప్తున్నారు అని. ఆయన ప్రవక్త అనుకుంది, తర్వాత మెస్సియాని గుర్తించింది. ఆయన రక్షకుడు అని కళ్ళు తెరవబడ్డాయి. రహస్యాలు బయలుపరచబడినప్పుడు సత్యాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని నీతియుక్తంగా బ్రతకటానికై సంసిద్ధులు అవ్వాలి. అంతే తప్ప మరుగు చేసేసుకొని ముసుకేసేసుకొని నేను ఎవరికి కనపడలే అన్నట్లు బ్రతకూడదు. పిల్లి పాలు తాగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని తాగుతుందట. మరి నేను ఎప్పుడు చూడలేదు. ఒక సామెత. అంటే అది తప్పు చేస్తుంది చేయట్లేదు అనేది కాదు, నేను చేసిన పని ఎవరు చూడట్లేదు అనేది తన అభిప్రాయం. ఒకవేళ అదే అయితే చాలా మంది నేటి దినాల్లో క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు, నేను ఇతరుల గురించి మాట్లాడటం లేదు, కేవలం క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవులు అనబడుతున్న వారు, నాయకులు గాని మత పెద్దలు గాని కుల గురువులు అనుకున్న వాళ్ళు గాని సామాన్యమైన సేవకులు గాని అతి సామాన్యమైనటువంటి సంఘ విశ్వాసులు గాని ఎలా ఉన్నారు, వారి ఆత్మీయ స్థితి ఎలా ఉంది? కేవలము సేవ అనుకుంటూ దేవుడు అనుకుంటూ
గడుపుతూ లోకాన్ని ఏమీ విడిచిపెట్టకుండా లోక సంబంధమైన ఈ శరీర సంబంధాలను కలిగి ఉండడం నిజంగా ఎంతో దుర్మార్గం. ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ప్రభు ఉద్దేశాలేంటి? మనం ఒకటి గమనించాలి. లేఖనాలలో ఏం రాయబడింది అని అంటే, వివాహం అనేది దైవ చిత్తం, దైవ నిర్ణయం. అది దేవుడే ఏర్పాటు చేశాడు. మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రేష్టమైన బంధానికి విరుద్ధంగా ముందే శరీర క్రియలు జరిగించడం అది అక్రమము కాదా? దానిని దేవుడు ఏమన్నా మెచ్చుతాడా? అందుకే జారత్వం జరిగించేవాడు, సామెతలో రాయబడుతుంది, వాడు బుద్ధి శూన్యుడు, అటువాడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు అని. అంటే వివాహానికి ముందు ఎవడైతే పాపం చేస్తాడో, వివాహం అయిన తర్వాత వ్యభిచారం ఎవడు చేస్తాడో, వాళ్ళు ఎవరైనా బుద్ధి లేని వారు. వాళ్ళు అనుకుంటారు మేము చాలా మంచి బుద్ధి కలిగి ఉన్నాం, మేము చేసేదంతా మంచి అని. అసలు అక్రమం అనేదే అక్రమం కదా. సక్రమం అనేది లేని చోట అక్రమం ఎక్కడైతే ఉందో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని వాక్యం చెప్తుంది. ఎవరి మీద ప్రేమ చల్లారిపోతుంది? దేవుని మీద. ఎందుకంటే అక్రమాన్ని దేవుడు సపోర్ట్ చేయడు. ఒకవేళ దేవుని సన్నిధికి వస్తూ నేను కూడా దేవుని బిడ్డను అని అనిపించుకుంటూ సంఘంలో, సమాజంలో తిరుగుతున్నావేమో ఒకవేళ, కానీ అది దేవునికి నచ్చని పని. ఆయన కోరుకుంటున్నాడు. అందుకే వివాహం చేసుకోండి అని. ఒకవేళ వివాహం చేసుకోకపోతే వాళ్ళ సంగతి చెప్తున్నాడు, అలా ఉండిపోండి పెళ్లి చేసుకోకుండా. కానీ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వద్దు, సంబంధాలను కలిగి ఉండొద్దు అని. వివాహం అయితే భర్తకు, భార్యకు మధ్యలో ఉండేటువంటి ఈ దాంపత్య జీవితం, దాని గురించి చాలా అమూల్యంగా వివరిస్తూ ఏమంటారంటే, భార్య భర్తలిద్దరూ తమ ధర్మాలను నడపాలి, జరిగించాలి అని. మొన్నొక న్యూస్ విన్నాను. అదేంటి అనంటే, కోర్టుకు వెళ్ళింది ఒక ఆమె. ఎందుకు కోర్టుకు వెళ్ళింది అనంటే, వివాహమై 2 సంవత్సరాలు అవుతూ ఉన్నా అతను మాత్రం 2 సార్లే తనతో ఉన్నాడట. ఆమె అలాగని కోర్టుకు ఎక్కింది. మరి ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అది ఎంత విచారకరమైన విషయం. అంటే నేను శరీర సంబంధమైన విషయాన్ని మాట్లాడాలని కాదు కానీ దైవ వాక్యం ఏం ఆలోచిస్తుందో అది మరిచేరు అని. భార్య భర్తలు ఇద్దరు కూడా వారి యొక్క అన్యోన్యతను కలిగి ఉండాలి, అంతే తప్ప వారు ఇలాగున దూరంగా ఉండకూడదని చెప్తున్నాడు ఆయన. భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద, వారి దేహముల మీద అధికారం ఉన్నది. అంటే తన ఇష్టాన్ని తన భార్యతో, తన ఇష్టాన్ని తన భర్తతో చెప్పుకున్నప్పుడు వారు ఇరువురు సంతోషించాలి అనేది దైవ సేవకుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ వాళ్ళు ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనలో ఉండడాన్ని బట్టి కొద్ది కాలం దూరంగా ఉండాలి అని అనుకుని ఇద్దరూ మాట్లాడుకొని ఉంటే ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప వాళ్ళిద్దరూ వేరుగా ఉండకూడదు అన్నాడు. ఒకవేళ ఎక్కువ కాలం గనక ఉపవాసం ఉండాల్సి వస్తే అపవాది ఉపవాసం లేనోడిని శోధిస్తాడు కదా. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఒకరు పాపంలో పడిపోతారు, ఒకరేమో పరిశుద్ధంగా ప్రార్థనలో ఉంటారు. అలా వద్దు, ఇద్దరు సమ్మతి చొప్పున ఉపవాస ప్రార్థనలో సాగండి. ఒకవేళ ఎవరికైనా గనక ఆలోచన కలిగితే, శరీర ఇచ్చ కలిగితే మీరు ఏకంగండి అన్నాడు. ఎందుకు? ఉపవాస ప్రార్థన భంగం అయిపోతుందని కాదు, ఒక కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది అని. ఉపవాస ప్రార్థన మరొకసారి ఉండొచ్చు, కానీ కుటుంబ వ్యవస్థే కూలిపోతే
ఎలా కట్టబడుతుంది అంటే ప్రయారిటీ దేవుడు ఇచ్చిన విధానాన్ని మనం గమనించగలుగుతాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ బంధంలో అరమరకులు ఉండకూడదు అనేది ఉద్దేశం. సాతాను మిమ్మల్ని శోధిస్తాడు. ఎవరైతే భక్తి చేయట్లేదో, ఎవరైతే ఉపవాసం ఉండట్లేదు, ఎవరైతే ప్రార్థన చేయటం లేదో వాళ్ళు శోధించబడితే వీళ్ళు ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినంత మాత్రాన ఏమి ప్రతిఫలము అని చెప్తూ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. మనుషులందరూ ఇలాగే ఉండండి అంటూ చెప్తున్న మాట ఏంటంటే, పౌలు గారు వివాహం చేసుకోలేదు, మీరు కూడా వివాహం చేసుకోకండి. ఎందుకు అని అంటే దానికి చాలా వివరణ చెప్తున్నాడు ఆయన. ఒకవేళ పెళ్ళైతే మాత్రం భార్య భర్తలు ఇద్దరు వేరుగా ఉండొద్దు అంటున్నాడు. పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది, ఒకవేళ పెళ్లి చేసుకుంటే వేరుగా ఉండకండి అంటున్నాడు. మరి పెళ్లి అయిన తర్వాత వేరుగా ఉంటే అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా కీచులాట వస్తే, గొడవ వస్తే, అమ్మగారింటికి పోవడమో లేకపోతే ఇతను అత్తగారింటికి పోవడమో కాదు చేయాల్సిన పని, సమాధాన పడాలి అని చెప్తున్నాడు. భార్య భర్తలు ఇద్దరు సమాధాన పడాలి. మరి ఆ సమాధానం ఉందా? ఒకవేళ కోపం భార్య మీద వస్తే, భర్త మీద వస్తే, ఉదయం వస్తే సాయంత్రం లోపు, సాయంత్రం వస్తే తెల్లారి లోపల సమాధాన పడాల. అది సూర్యుడు లోపలికి వెళ్లే వరకు, అనగా పొద్దు ముగించబడే వరకు ఉండొద్దు. లేకపోతే రాత్రి వస్తే అది పొద్దు పొడిచే వరకు ఉండొద్దు. అస్తమయం వరకు ఉంటే మరలా వీళ్ళు అస్తమయం దాటితే తేడా జరిగితే వాళ్ళు ఇడిపోతారేమో, గొడవ అవుతారేమో. అంత త్వరగా మీరు కలుసుకొని సమాధాన పడాలి తప్ప వేరుగా ఉండొద్దు అంటున్నాడు. చాలా మందికి దేవుని వాక్యము తెలీదు, దైవికమైనటువంటి ధర్మాన్ని గ్రహించలేరు, అజ్ఞానులుగానే బ్రతుకుతున్నారు. శరీర సంబంధమైన విషయాలను గురించి కూడా దేవుడు ఎంత సుస్పష్టంగా భక్తుల ద్వారా తన సేవకుల ద్వారా తెలియచేస్తున్నాడంటే అది ఎంత ప్రాముఖ్యమో గమనించండి. ఒకవేళ వివాహం అయింది, అవిశ్వాసి అయిన భార్య అయిపోయింది, అవిశ్వాసి అయిన భర్త అయ్యాడు. కారణం ఏంటి అంటే క్రీస్తుని కలిగిన తర్వాత తప్పకో మరొక కారణాన్ని బట్టు అన్యులను అనగా అవిశ్వాసులను పెళ్లి చేసుకుంటే, ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరు రక్షించబడి మరొకరు రక్షించబడకపోతే, వారికి సంతానం కూడా ఉండి ఉంటే, ఆ అవిశ్వాసి అయిన భర్త కానీ పిల్లలు కానీ విశ్వాసి అయిన వ్యక్తి వలన పరిశుద్ధులవుతారు, పవిత్రులవుతారు అని. అంటే ఒకరి ప్రార్థన జీవితం, ఒకరి భక్తి జీవితం మిగతా వాళ్ళందరినీ కూడా పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. అంటే మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదా అని అంటే కాదు. అక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే వారు పవిత్రులు దేవుని దృష్టిలో అని చెప్పడం. ఇంకా చెప్తూ, ఒకవేళ అవిశ్వాసి అయిన భర్త కానీ భార్య కానీ ఉంటే వాళ్ళు మీ వల్ల రక్షించబడతారు కదా అన్నాడు, విశ్వాసి వలన. ఒకవేళ రక్షణ పొందక వాళ్ళు వ్యతిరేకిస్తూ విశ్వాసం నుంచి తొలగిపోమని, మారూట్లోనికి రమ్మని వాళ్ళు అవిశ్వాసులైన వాళ్ళు ఇబ్బంది పెడితే, నువ్వు నాతోనే ఉండి నాకు నచ్చినట్టు ఉండాలి తప్ప అటు విధంగా నువ్వు ఉండకూడదు అని అంటే, అవసరమైతే వారికి వేరే క్రీస్తుతో ఉండడం మంచిది అంటాడు ఆయన. ఎందుకనంటే వాళ్ళు అవిశ్వాసంలోనికి లాగేస్తున్నారు. కొద్ది కాలము ఉండేటువంటి బంధం కంటే నిత్యం ఉండే దేవునితో బంధమే కదా ప్రాముఖ్యం. దేవుని లేఖనాలలో ఏది మాట్లాడినా అది ఎంతో లోతైనటువంటి అర్థవంతమైన మాట. అంటే తాత్కాలికంగా ఉంటే ఒక 20, 30, 40, గట్టిగా ఇంకా ఉంటే 50 సంవత్సరాలు కలిసి బ్రతికే బ్రతుకు కంటే కూడా యుగములు ప్రభుతో ఉండే భాగ్యమే గొప్పది కదూ. అందుకే ఒకవేళ సమాధాన పడితే పడండి, సమాధానం పడను అంటే మాత్రం ఇలా ఉండొచ్చు.
దేవుని కొరకు అన్నాడు. అందుకని పేతురు గారికి ఒక పెద్ద ప్రశ్న వచ్చింది, అయ్యా మేము సమస్తాన్ని విడిచి వెంబడించమే, మాకు ఏంటి ప్రయోజనం అని ప్రభు చాలా చక్కనైన సమాధానం చెప్పారు. ఎవడైనా నా నిమిత్తం, నా సువార్త నిమిత్తం అన్నదమ్ములైనా, భూములైనా, అక్క చెల్లెలైనా, భార్య పిల్లలు ఎవరినైనా సరే విడిచిపెడితే వారికి నేను సమాధానం ఇచ్చి, క్షేమం ఇచ్చి, నూరంతల ఆశీర్వాదాలు ఇస్తాను, నిత్య జీవం కూడా ఇస్తాను అని. అంటే నిత్య జీవమును పొందుకోగలిగిన గొప్ప ధన్యకరమైన జీవితం విడిచిపెట్టడమే. అయితే ఎవరినైనా, దేనినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా వదులుకోవడానికి సిద్ధమే. మరి వాళ్ళ రక్షణ పొందే విధానం అయితే మరీ సంతోషం కదా అంటున్నాడు ఆయన. వాళ్ళని రక్షిస్తావో లేదో నీకు తెలియదు గనక వారు నిన్ను అవిశ్వాసంలోనికి లాగేస్తే ప్రాబ్లం అవుతుంది కనుక వారిని విడిచిపెట్టు అనే ఉద్దేశమే. ఈ రోజున చాలా మంది మందిరానికి వస్తారు, మేము అన్ని కుటుంబాలు అంటారు. కొద్ది కాలం బాగానే దేవునిలో, ఆత్మీయతలో, ప్రార్థనలో, విశ్వాసంలో, వీలైతే సువార్తలో, ఇతరమైన కార్యాలలో పాలు పొంది అనంతరం వారు వివాహ సంబంధమైన విషయాలకు వచ్చినప్పటికీ మాకు పెళ్లిళ్ళు అవ్వవేమో, లేకపోతే మా కులంలో మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరేమో అనేటువంటి బుద్ధిహీనులై రక్షణ కూడా తీసుకోకుండా సమయాన్ని గడుపుతారు, అన్యులతో వియ్యమందుతుంటారు, క్రీస్తు మార్గాన్ని విడిచిపెడుతున్నారు. ఇలాగ కొద్దిమంది నాకు తెలుసు. వివాహం వరకు ఆ చెల్లెళ్ళు మందిరాలకు వచ్చి భక్తులు ఎదిగి, ప్రార్థనలు ఎదిగి, వివాహ విషయానికి వచ్చేటప్పటికి అన్ని రీతి వివాహాలకి ఒప్పుకొని నేటికి అలాగ కొద్దిమంది వాళ్ళతో ఏకుమిస్తున్న వారు ఉన్నారు. తప్పదని లేకపోతే ఇతరమైన కారణాలు ఏది ఏమైనా వాళ్ళు అట్టి వ్యవహారంలోనికి దిగజారిపోవడం చాలా విచారమే. కానీ నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, వారు ప్రభుని కలిగి ఉండి తమ భర్తల్ని మార్చుకొని ప్రభు దగ్గరికి నడిపించగలిగారు. వారిని బట్టి, ప్రభుని బట్టి ఎంతో స్తుతిస్తున్నాను. ఈ మాటలు వింటున్న దేవుని జనాంగమా, దేవుని వాక్యంలో ఏం చెప్తున్నారు పౌలు గారు అని అంటే, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే ఉండు. వివాహం చేయబడిన తర్వాత ప్రభు నిన్ను పిలిచారని నమ్మకమైన బిడ్డగా, కనుక అలాగే ఉండు. వివాహానికి ముందే పిలువబడ్డావా, అయితే ప్రభులో నమ్మకత్వాన్ని కలిగి ఉంటు. నేను పిలిచిన పిలుపు ఏంటి? వివాహమైన తర్వాత, వివాహానికి ముందు ఆయన బిడ్డగా ఉండడానికి పిలిచింది. ఎప్పుడైనా పర్వాలేదు, ఆయనకు దగ్గరగా ఉండి ఆయనలో స్థిరపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారము. మనుషులకు దాసులుగా ఉండద్దు, శరీరానికి దాసులుగా ఉండద్దు, ధనానికి దాసులుగా ఉండదు. దేవునితో సహవాసం కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం. కన్యకల గురించి నాకేమీ ఆజ్ఞ లేదు, కానీ ఒకవేళ వాళ్ళ తండ్రి వాళ్ళకి వివాహం చేయడం ఇష్టం లేక వివాహ వయసు దాటితే వాళ్ళని దైవ భయంలో, భక్తులో నేను పెంచాను, దేవుళ్ళని ఇలాగ వివాహం చేసుకోకుండా ఉండిపోతారు అని అంటే, తన తండ్రి ఇష్టం ఉండాలి అని అంటే వాళ్ళు ఉండగలరు అని వారిని నమ్మకాన్ని కలిగి ఉంటే అలా ఉంచేయచ్చు, పర్లేదు, తండ్రి ఇష్టమే. ఎందుకంటే దేవుల్లో అలాగను వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకు ఇలా చెప్తున్నారు పౌలు గారంటే మంచి అర్థం ఉంది. పెళ్ళైన వాడు భార్యని ఎలా సంతోష పెట్టాలా, పెళ్ళైన స్త్రీ భర్తను ఎలా సంతోష పెట్టాలని ఆలోచన చేస్తారు. పెళ్లి అనే ప్రస్తావన, వివాహ బంధం, శరీర అనుబంధం అనేది లేకపోతే నిత్యము కూడా దేవుని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా అని పౌలు గారి ఉద్దేశం. అది నిజమే కదూ. వివాహమైన తర్వాత నుంచి భార్యకి ఏం కావాలో, పిల్లలకి ఏమి కావాలో, కుటుంబానికి ఏమి కావాలో అని ఈ కుటుంబ సంబంధమైన వ్యవహారంలో, ఈ జీవన సంబంధమైన వ్యవహారములలో దేవునికి దూరమైన వారు అందరూ లేరు. కనిపించే భార్య, కనిపించే భర్తకి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా మరిచి విడిచిన వారు అందరూ లేరు. ఆయన మనకు కనిపించకపోయినంత మాత్రాన లేరు అని కాదు, ఆయన నిత్యము మనతోనే ఉన్నారు.
కనుక దేవుని కంటే ఏది ఎవరు ఎక్కువ కానే కాదు. అలా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగూ దేవుని ప్రేమించగలవా? నాకు తెలిసిన దైవజనుడు ఇలా చెప్పాడు. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నాయి. వివాహమైన మొదటి సంవత్సరం అంతా కూడా నా భార్యని సంతోష పెట్టడానికి, సుఖ పెట్టడానికి ప్రయత్నం చేశాను. నేను ప్రార్థన, ఇతరమైన విషయాలను బహుగా తగ్గించి నా భార్యతోనే సంవత్సరం అంతా కూడా ఎక్కువ సమయాన్ని గడిపాను. కానీ నాయన, ఇప్పుడు అలాంటి పని నేను చేయలేను. ఈ వయసు పెరిగింది. దేవునితో నేను గడపాలా, దేవునితో సహవాసం చేయాలా, దైవ భక్తి కలిగి నేను ఉండాలా, దేవునితో అనుబంధాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా నాకు శరీర సంబంధమైన అవసరం ఏముంది? ఇంకా దానుడి గురించే నేను ఆలోచన చేయడం అది ఎంతవరకు సమంజసం? నాకు భార్య పిల్లలు కలిగి ఉండుండగా వారికి కావలసిన అక్కరను తీర్చి ప్రతి క్షణం దేవునితో గడపడమే నాకు ఇష్టం అని చెప్పారు. ఆ దైవ సేవకుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా ఆ సంబంధాన్ని, అనగా శరీర సంబంధమైన మనసుతోనే ఎక్కువగా ఉండడం కంటే ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకనే భర్తలు కలిగిన వారు వారు లేనట్లు, భార్యలు కలిగిన వారు వారు లేనట్లు, ఏడ్చిన వారు ఏడవలేనట్లు, నవ్వుతున్న వారు నవ్వలేనట్లుగా కొనసాగాలి అని. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ లోక సంబంధమైనది ఏదైనా అనుభవించున్నట్లుగా అది అపరిమితముగా, అమితముగా ఉండొద్దు అని. నిత్యము అదే ధ్యాస, నిత్యము అదే ఆలోచన కలిగి ఉండొద్దు అని. ఇక 24 గంటలకి ఒకే తలంపు కలిగి ఉంటే ప్రభుని ఎప్పుడు సంతోష పెడతావు? అందుకే నీ మనసు ఎక్కువగా వాటి మీద, శరీర సంబంధమైన వాటి మీద ఉండొద్దు, ఆత్మ సంబంధమైన వాటి మీద ఉండాలి అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయనతో సహవాసం కలిగి ఉండడం ఒక గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. ఒకవేళ వివాహమైన తర్వాత కొద్ది కాలం వారి సంసార జీవితాన్ని గడిపిన తర్వాత భర్త కాని భార్య కాని చనిపోతే, ఒకవేళ వారు అలాగ ఉండలేకపోతున్నాము అని అనుకుంటే వారు వివాహం చేసుకోవచ్చు. అది కూడా ఎలాగా? క్రైస్తవ మాదిరిలోనే, క్రీస్తులోనే వివాహం చేసుకోవాలి, కానీ ఇతరమైన వ్యవహారాలు పెట్టుకోవద్దు అంటున్నాడు. నువ్వు ఉండలేకపోతున్నావు కదా, వివాహం చేసుకో, అంతే తప్ప శరీర బంధాన్ని ఇంకొకరితో పంచుకోవద్దు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే భర్త వచ్చేస్తాడు, పెళ్లి చేసుకోకపోతే భర్తలు రావచ్చు, భార్యలు రావచ్చు. అది కాదు దేవుడు కోరుకునేది. బిడ్డలు వింటున్నారా? ఉండలేకపోతే, నీకు తోడు అవసరమైతే, పిల్లలు పెంచడానికో, నీవు సంతోషించడానికో, నీకు ఒకరు కావాలి అంటే వివాహం చేసుకో. ఒక మంచి ఆత్మీయపరురాలైనటువంటి వ్యక్తిని ప్రభు పాద సన్నిధానంలో కనిపెట్టి సిద్ధం చేసుకుని ఆమెను పెళ్లి చేసుకో. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకో. తోడు కావాలి అని అంటే, లేదనంటే దానికి దూరంగా ఉండని చెప్తున్నాడు. వివాహం లేకుండా ఉంటేనే మరీ ధన్యత. ఎందుకంటే ప్రభుని సంతోషపెట్టే విధానంలో ఉంటావు. బైబిల్ గ్రంథంలో అన్న మనకు కనబడుతుంది. లూకాసు వార్తలో ఆమె వివాహం అయిన తర్వాత 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసిన తర్వాత అతను చనిపోయేటట. 7 సంవత్సరాల తర్వాత పెళ్ళయి ఆమె దేవుని సన్నిధిలో ఉండి 84 సంవత్సరాలు అలాగే విధవరాలుగా ఉండి ప్రార్థనలోను, ఉపవాసంలోను, జాగరణలతోనూ గడుపుతూ మందిరంలోనే ఉందట. ఆమె యేసు ప్రభుని కన్నులారా చూడగలిగిన ధన్యతను పొందుకుంది. ఆమె ఒక ప్రవక్తగా దేవుని సన్నిధిలో అనేక మందికి దీవెనకరంగా ఉంది. అది మరీ ధన్యం అనే విధానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కనుక ఈ దైవ ఉపదేశమును వింటూ దైవ క్రమాన్ని కలిగి దైవికమైన భక్తిలో, భయములో పెరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరికి ఏ మాట కావాలో దేవుడు తెలియచేసి ఉంటుండగా ఆ ప్రతి మాటను ప్రభు రూఢిపరిచి అందరు హృదయాలను స్థిరపరిచి అందరు కూడా దైవ భయము భక్తి కలిగి క్రమమైన విధానములు ముందుకు సాగునట్లుగా ప్రభువే అందరినీ స్థిరపరిచి ఎట్టకేలకు ప్రభువు సంతోషించే జీవితాలు అందరూ కూడా జీవించినట్లు ఆయన కృప అపరిమితంగా అందరి మీద కుమ్మరించబడును గాక. ఆమేన్.